ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి మధ్య గొడవలున్నాయి. ముఖ్యంగా 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయి తాలిబాన్‌లకి ఇచ్చేసింది. తాలిబాన్లు గవర్నమెంట్‌ని ఫార్మ్ చేశారు. అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం ఇండియాతో సఖ్యతగా ఉంది, పాకిస్తాన్‌తో గొడవల్లో ఉంది. దీనికి కారణం ఏందంటే మనకెలాగైతే పాకిస్తాన్‌కి, ఇండియాకి మధ్య కాశ్మీర్ ఇష్యూ, బార్డర్ ఇష్యూ ఉందో అలాగే అక్కడ కూడా వెస్ట్రన్ మనకేమో కాశ్మీర్ పాకిస్తాన్‌కి ఈస్టర్న్ ఫ్రంట్ ఉంటుంది, తూర్పు వైపున ఉంటుంది. పాకిస్తాన్‌కి పశ్చిమ వైపున ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. సో ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా డొరాండ్ లైన్ అనే ఒక బార్డర్ ఉంటుంది. ఇది బ్రిటిష్ వాళ్ళే గీసిపోయిన లైన్. సో ఒకప్పుడు తాలిబాన్లతో మంచి సఖ్యతగానే పాకిస్తాన్ ఉన్నింది. కానీ తర్వాత క్రమంలో పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి మధ్య గొడవలు అనేవి జరిగాయి. అయితే ఇప్పుడు చెబుతున్న అటాక్ ఏదైతే ఉందో తాలిబాన్లు చేసిన అటాక్, ఇది డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ చేసిన అటాక్ కాదు. అంటే ఇక్కడ 2 రకాల తాలిబాన్లు ఉన్నారు. ఒకటేమో పాకిస్తాన్లో ఒక తాలిబాన్లు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్లో అఫీషియల్గా తాలిబాన్ ప్రభుత్వమే ఉంది. సో ఇక్కడ పాకిస్తాన్లో ఉండే తాలిబాన్లకి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లకి మధ్య కొన్ని విషయాల్లో ఏకీభావం ఉంది, కొన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, కొన్ని విషయాల్లో వ్యతిరేకత కూడా, ఇబ్బందులు కూడా ఉన్నాయి వాళ్ళ మధ్య. ఏదేమైనా వాళ్ళు ఆ బార్డర్ల దీంట్లో దాదాపు 15,000 మంది తాలిబాన్ల సైన్యం ఉందని, ఆ సైన్యం ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు అటాక్ చేస్తుంది. ఇక్కడ మనం ఎట్లాగైతే పాకిస్తాన్ టెర్రరిస్టులు మన దేశంలోకి వచ్చి మన దేశంలో ప్రజల మీద కావచ్చు, సైన్యం మీద దాడులు చేస్తున్నారు, అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్లోకి వచ్చి పాకిస్తాన్ మీద దాడులు చేస్తున్నారని చెప్పి పాకిస్తాన్ ఏం చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని ప్రాంతాల మీద దాడులు, వైమానిక దాడులు జరిపింది. మనం ఎలాగైతే సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ కావచ్చు, ఊరి కావచ్చు, ఇక్కడంతా సర్జికల్ స్ట్రైక్స్ మనం ఎలా చేశామో అలాగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళి ఈ సర్జికల్ స్ట్రైక్స్ కానీ, ఎయిర్ స్ట్రైక్స్ కానీ చేసింది గతంలో. ఆఫ్ఘనిస్తాను మీరు మా సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా మీరు ఎలా చేస్తారనేది గొడవ కూడా జరిగింది గతంలో. సో ఇప్పుడు రీసెంట్గా నార్త్ వజీరిస్తాన్ అంటారు, పాకిస్తాన్లో భూభాగం నార్త్ వజీరిస్తాను. ఇక్కడ దాదాపు 54 మంది అటాక్ చేశారని, 54 మందిని మేము చంపేస్తామని పాకిస్తాన్ చెప్తుంది. అక్కడ రెబల్స్ ఏం చెప్తున్నారంటే అది తప్పు, మేమే 54 మంది పాకిస్తానీ వాళ్ళని, సైనికులను చంపేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇందులో ఏది కరెక్ట్ అనేది మనకి ఇండిపెండెంట్గా వెరిఫై చేసుకునే పరిస్థితి లేదు. ఏదేమైనా ఈ బార్డర్లో ఈస్టర్న్ వెస్ట్రన్ బార్డర్ రెండిట్లో కూడా పాకిస్తాను ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈస్టర్న్ ఏమో మన వైపు నుంచి, వెస్ట్రన్ ఏమో తాలిబాన్ల వైపు నుంచి. ఎందుకంటే అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఒక ప్రాంతం ఉంది. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో టీటీపీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ దాని పేరు. అంటే తెహ్రిక్ ఈ అనే సంస్థ తాలిబాన్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్లో ఉండే తాలిబాన్లు సో ఏర్పాటు చేసిన ఈ సంస్థ అనమాట. ఈ టీటీపీ సంస్థ ఒక ఉగ్రవాద సంస్థ, పాకిస్తాన్ భాషలో చెప్పాలంటే అది ఉగ్రవాద సంస్థ. వాళ్ళు అప్పుడప్పుడు పాకిస్తాన్ మీద అటాక్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా ఈ టీటీపీకి హెల్ప్ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ కూడా పాకిస్తాన్లో ఉండే మిలిటరీ పోస్టుల మీద అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో మేజర్గా పాకిస్తాన్ 2 రకాల సమస్యల్ని, టెర్రరిస్ట్ అని వాళ్ళ భాషలో టెర్రరిస్ట్ అని చెప్పచ్చు, ఏదేమైనా 2 రకాల సమస్యల్ని ఎదుర్కొంటుంది. ఒకటేమో ఈ బార్డర్లో, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉండే ఈ వజీరిస్తాను ఈ ఏరియాలో ఈ టీటీపీ ద్వారా ఎదుర్కొనే సమస్య. రెండేమో బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లోనే అతిపెద్ద ప్రావిన్సు. అక్కడ అనేక వనరులు ఉన్నాయి, ముఖ్యంగా గ్యాస్ కావచ్చు, తర్వాత గనులు కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి, మినరల్స్. వాటినేమో పాకిస్తాన్ తీసుకెళ్తుంది, కానీ ఆ ప్రజలకి ఏ రకమైన అభివృద్ధి లేదు, రోడ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేవు. సో అక్కడి నుంచి గ్యాస్ తీసుకెళ్తుంది, కానీ వాళ్ళ ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు ఉండే పరిస్థితి లేదు. ఇలాగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే గత కొంతకాలం నుంచి బెలూచిస్తాన్ ఆర్మీ అనే ఒకటి ఏర్పడింది. ఈ బెలూచిస్తాన్ ఆర్మీ అనేది ఫస్ట్లో రూరల్ ఏరియాకి పరిమితమైనది. ఈ మధ్యకాలంలో సిటీస్కి, టౌన్స్కి కూడా రావడం మొదలుపెట్టింది. ఆ మధ్య కూడా కరాచీ యూనివర్సిటీలో బెలూచిస్తాన్కి సంబంధించిన మజీద్ బ్రిగేడ్ అంటారు. ఈ మజీద్ బ్రిగేడ్లో
దాని ఏమంటారు సూసైడ్ స్క్వాడ్ కరాచీ యూనివర్సిటీలో కూడా ఒకరు పేల్చుకొని చనిపోయినారు. ఆ టైంలో 5 మంది చైనీస్ వాళ్ళు చనిపోయినారు. ఎందుకంటే చైనా వాళ్ళు అక్కడ ఎకనామిక్ కారిడార్ సిపిఈస్ అంటారు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, దాన్ని నిర్మిస్తున్నారు అనమాట. దానికి వ్యతిరేకంగా వీళ్ళు అక్కడ చైనీయుల మీద కూడా దాడులు చేస్తున్నారు.